హాయ్ నేను సతీష్. ఇవాళ లాస్ట్ డే కదా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే హౌస్లో ఉండాలి, వీళ్ళు టికెట్ ఫినాలే కూడా ఆడాలి, టాప్ 5లో ఉండాలి అనుకుంటే ఓటైతే వేయండి. ఖచ్చితంగా మిస్డ్ కాల్ కానీ లేదా హాట్స్టార్లో కానీ ఓటైతే వేయండి. ఎందుకంటే నాకున్న అప్డేట్ ప్రకారం ఇప్పటికైతే తీసుకుంటున్న నిర్ణయం ఆలోచన ఏం జరుగుతుందంటే డబల్ ధమాకా ఈ వారం ఫిక్స్ చేద్దాం అని అనుకున్నారంట. అదే జరిగితే ఒకే దెబ్బకి 2 పెట్టినట్టుగా ఒకే వారం ఇద్దరు అవుట్ అయిపోతారు కనుక నేను 1-2 సార్లు చెబుతున్నా. ఈ 12, 13, 14 వారాలు కదా, సో ఈ వారం పెట్టేస్తే బాగుంటుంది అని ఒక ఎక్కువ ఆలోచన. తర్వాత లేదంటే వచ్చే వారం పెడదామని. ఎందుకంటే వచ్చే వారం 13వ వారం కంటే దగ్గర పడే కొద్దీ టాప్ 5 వయసులు అయితే అందరూ పెంచుకుంటారు కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టాల్సి ఉంటుంది. అది కూడా ఏంటి, లాస్ట్ వీక్లో 14th వీక్ తర్వాత ఫినాలేకి ముందు అది సాటిస్ఫాక్షన్ ఉండేది కదా ఆడియన్స్ కూడా. అప్పట్లో ఎవరు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎప్పుడంటే అది వెళ్ళిపోయినట్టు చూపించకుండా డైరెక్ట్ స్టేజ్ మీదకి వచ్చి చూపిస్తే థర్స్డే నైట్తో క్లోజ్ చేసేస్తారు. ఈ ఫ్రైడే అదంతా చూపించుకొని ఎపిసోడ్ వరకు క్లోజ్ చేసి ఎట్లా వెళ్ళారు ఏంటి అనేది ప్రాసెస్ చూపించకుండా చూస్తే అదంతా ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండేది కాదు. ఏముంది, ఫైనల్కి వచ్చినట్టే కదా, సూపర్ 6 అయినట్టే కదా, లేదా సూపర్ 7 అయినదే కదా గత సీజన్లో ఎక్స్పీరియన్స్. అది మళ్ళీ అంతవరకు పెంచుకునే కంటే ఇప్పుడే డబుల్ ధమాకా పెట్టి పంపిస్తే ఎట్లా ఉంటుందని ఆలోచన చేస్తున్నారంట. అందుకోసమే నేను మరీ చెబుతా ఉన్నా, ఈ వారం వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది కనుక మీరైతే ఖచ్చితంగా ఓటు వేయండి. అట్లాగే మన న్యూస్ బాల్లో కూడా పోస్ట్స్లో కూడా నేను ఒక ఒపీనియన్ పోల్ పెట్టి అందులో కూడా ఓటు వేయండి. అట్లాగే ఎవరు ఉండాలనుకుంటున్నారో కామెంట్ కూడా పెట్టండి. టాప్ 5లో ఉండేదానికి ఎవరు అర్హులు, అసలు విన్నర్ ఎవరు, విన్నర్ మెటీరియల్ ఎవరు ఏంటి అనేది. ఎందుకంటే ఇంకో ప్లాన్ ఏంటంటే టికెట్ ఫినాలే కోసం 8 మందిని ఉంచాలని కూడా ఒక ప్లాన్ చేస్తున్నారంట. రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి కదా. అయితే ఏది ఫైనల్ కాదు కానీ కీడించి మేలించాలన్నట్టుగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటే ఈ కంటెస్టెంట్ కోసమే నేను సీజన్ చూస్తాను అనుకున్న వాళ్ళైతే వేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అట్లాగే కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాడు, ఒక 27% ఉంది. అట్లాగే నెక్స్ట్ తనూజ ఉంది, ఆవిడకి కూడా ఫస్ట్ ఇతని గురించి చెప్పేసి ఆవిడ గురించి మాట్లాడదాం. కెప్టెన్సీ టాస్క్లో కూడా ఇతని పర్ఫార్మెన్స్ కూడా ప్లస్సే అవుతుంది. ఎందుకంటే ప్రియాంక వచ్చి మిగతా వాళ్ళు డైరెక్ట్గా సపోర్ట్ చేసేసారు. ఇప్పుడు ఇమాన్యుయల్ కోసం ఎవరు కావచ్చు, లేకపోతే శోభా శెట్టి దివ్య కోసం కావచ్చు, సోహైల్ వచ్చి వాళ్ళిద్దరి కోసం కావచ్చు, ఇట్లా. బట్ ఇతని కోసం ఎఫర్ట్స్ పెట్టడం, తర్వాత లాస్ట్ రౌండ్లో కూడా డీమన్ పవన్తో ఆడిన రౌండ్ కావచ్చు, ఇవన్నీ కూడా అతనికి ఎఫెక్ట్స్ అన్నీ చూస్తారు కనుక ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది. ఒకప్పుడు బాగోలేదు కనుక గేమ్ తర్వాత ఇంప్రూవ్ చేసుకున్నాడు. మైనస్లు చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా మెయిన్ బిగ్ బాస్ హౌస్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, బాబు నువ్వు ఇట్లా ఒక మిస్టేక్ జరుగుతుంది, ఇప్పుడు ఆ వాదార్పులు, తలలు నెమరడాలు, చేతులు వేయడాలు ఇట్లాంటివన్నీ మైనస్ అవుతున్నాయి చెప్పిన తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తే ఎవరేం చెప్పలేరు అనుకో. చెప్పిన తర్వాత చేయకుండా ఉండడం వల్ల గ్రాఫ్ పెరుగుద్ది ఆటోమేటిక్గా. పైగా తన గేమ్ దాన్ని ఆడుకుంటున్నాడు. ఏదో కన్నింగ్ స్ట్రాటజీలు, ఎలాగైనా గెలిచేయాలని అలాంటి పనికిమాలని స్ట్రాటజీలు లేవు. నా వరకు వస్తే నేను 100% ఇస్తాను, లేకపోతే కాముకుంటా అట్లా మనసు. సో మంచిగానే గ్రాఫ్ అయితే ఉంది, 27%. అట్లాగే రెండో ప్లేస్లో తనూజ ఉంది, ఆవిడకేమో ఒక 25% ఇట్లా జరుగుతూ ఉంది. మెయిన్ ఏంటంటే ఈ అమ్మాయికి ఫిమేల్ విన్నర్ అయితే చూడాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి అవలదా ఏంటంటే అయ్యింది, బిందు మాధవి ఓటీటీ సీజన్లో అయ్యింది, బ్రహ్మాండంగా ఆడింది, ఇచ్చి పడేసింది. ఆడ పులి అన్నదానికి టైగర్ అన్నదానికి ఆవిడ జనరల్గా కంటెస్టెంట్స్ ఏంటంటే మైకిల మీద టైగరు, లైను ఇట్లా పెట్టుకుంటారు కదా. బట్ ఆవిడకి ఆడియన్స్ నుంచే వచ్చింది ఆ వైబ్, ఆవిడ అయ్యింది కాదనట్లే. అయినా సరే ఇంకొంతమంది ఏమంటారంటే అది ఓటీటీ కదా అప్పుడు ఆవిడ అయ్యింది, బట్ మెయిన్ అవ్వాలి ఇక్కడ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఈ సీజన్లో ఆ వైబ్ వచ్చింది ఎవరికంటే తనూజ కూడా విన్నర్ అవుతుంది, తనూజ విన్నర్ అవ్వాలి, అయి తీరుతుందని కోరుకునే వాళ్ళు బలంగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ జనరల్గా ఏంటంటే మేలు ఫీమేల్ అని ఉండదు కానీ, కాకపోతే ఎందుకు ఇలాంటి వైబ్ వస్తుందంటే మెయిన్ సీజన్ 2 కావచ్చు, 3 కావచ్చు, ఇట్లా ఆ రన్నరప్ వరకు వచ్చి శ్రీముఖ్ వచ్చి అవుతుంది అనుకుంటే రన్నరప్తో ఆగిపోవాల్సి వచ్చింది. అట్లాగే గీతా మాధురి ఆ సీజన్ 2లో, ఇంకా సీజన్ 4లో హారిక, వీళ్ళందరూ మంచి పర్ఫార్మెన్స్ చేశారు. అట్లాగే సీజన్ 5 చూసుకున్నా ఇట్లా ఇంతవరకు అవ్వలేదు. అసలు అవుతారా అవ్వరా, అయితే తీరాలి కదా, అయితే బాగుంటుంది కదా, ఆ వైబ్ ఉంటుంది కదా. ఫీమేల్ కంటెస్టెంట్లు అయినా సరే అది చెప్పుకునే దానికి బాగుంటుంది. అమ్మయ్య వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. లేకపోతే ఏంటి బిగ్ బాస్ అంటే ఇప్పుడు టికెట్ ఫినాల టాస్క్లో ఓన్లీ మేలే గెలుస్తారు, ఎట్లాగో బిగ్ బాస్ అయినా కూడా ఓన్లీ మేలే గెలుస్తారా, ఫిమేల్ గెలరా అని కొంతమంది కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అట్లాంటి వాళ్ళందరికీ ఒక బూస్టప్, తనూజ సాధించింది, మనం కూడా ఆడొచ్చు, గెలవచ్చు, నాకు కాన్ఫిడెన్స్ పెంచేదానికి కూడా స్కోప్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అయితే ఈ అమ్మాయికి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే గత ఆ దివ్య తనూజ గొడవ తర్వాత కంటెంట్ తగ్గింది. నిన్న వచ్చిన తర్వాత ప్రిన్స్ ఎవరు వచ్చి మళ్ళీ ఆయన ప్రపోజ్ చేయడం, ఫన్ క్రియేట్ చేయడం,
ఆ ట్రాక్ మాదిరిగా సంథింగ్ ట్రై చేసినట్టుగా ఫ్లట్టింగ్ చేయడం, ఇదంతా ఫన్ మోడ్లో వచ్చింది. బట్ ఎలాంటి దీనికి ఎక్కువగా ఆడియన్స్తో కనెక్షన్ రాదు. ఎనివే పర్వాలేదు, ప్రస్తుతానికి సేఫ్ జోన్లో పక్కగా విన్నర్ మెటీరియల్ రేసులో ఉంది. ఆయన 27 కళ్యాణ్ డామినేషన్లో ఉంటే ఈమె 25% ఇట్లా ఉంది. ఇక మూడో ప్లేస్లో ఇమాన్యుయల్. ఇతను ఉండాల్సిన కంటెస్టెంట్ 14-15 అయితే ఇట్లా ఉంది. యావరేజ్గా ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్ అనుకున్నవాడు టాప్ 3లో సెటిల్ అయిపోయేలా ఉన్నాడు. ఇమాన్యుయల్ లాంటి కంటెస్టెంట్ హౌస్కి అవసరం, ఆ హార్మోని కూడా అవసరం. చాలా హెల్దీ కామెడీ చేసుకుంటూ నొప్పించక తానవ్వకని మాదిరిగా నవ్విస్తూ వచ్చిన గెస్టులు కావచ్చు, ఎక్స్ కంటెస్టెంట్లు కావచ్చు, చాలా ఫన్నీగా ఉంది కదా. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ గౌతమ్ ప్రపోజ్ చేయాలని స్కిట్ పెట్టినప్పుడు కూడా పల్లెలు నీకు నేను అమ్మను అంటే మధ్యలో ఏదో ఒక సీన్ క్రియేట్ చేసుకుని అసలు మిగతా వాళ్ళు ఏ కంటెంట్ చేయాలన్నా స్కిట్ చేయాలన్నా ఇతను ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల, లేకపోతే ఇంకా దారుణంగా ఉండదేమో పరిస్థితి. అయితే ఇతని బ్యాడ్ లక్ ఏంటంటే నిన్న శోభా శెట్టి చెప్పినట్టుగా ఫైర్ అన్నీ ఉన్నాయి, అంతా బాగుంది, ఫైర్ మిస్ అయ్యింది. ఆ ఫైర్ ఉండుంటే ఇంకా బాగుండేది. ఆ ఫైర్ బ్యాడ్ లక్ అతనికి, అది కూడా ఉండుంటే పక్కగా విన్నర్ మెటీరియల్. ఎందుకంటే ఆయన పెట్టినంత ఎఫెక్ట్స్ భుజాల మీద నడిపించాడు అంటారు కదా, దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇతడు. ఇక 4th ప్లేస్లో బర్నీ ఉన్నాడు, ఒక 8%. ఖచ్చితంగా సింపతి వర్కౌట్ అవుతుంది. నాగబాబు రావడం కూడా వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉంటాయి కదా, పార్టీ సో సీనియర్ ఆర్టిస్ట్ ఆయనకు కూడా పరిచయాలు సో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా కలిసి వస్తుంది అతనికి. ఖచ్చితంగా ప్లస్ పాయింట్, సింపతి మెయిన్. ఇక తర్వాత సంజన 5వ ప్లేస్లో 7%తో ఉంటే డీమాన్ కూడా అట్లాగే ఉన్నాడు, ఒక 7%తో. వీళ్ళిద్దరి గురించి కలిపే చెప్పారు. ఎందుకంటే వీళ్ళిద్దరి గురించి ఎట్లా కలిపి చెప్తారంటే ఇక్కడ ఒక లింక్ ఉంది. రీతు చౌదరి ప్రతిసారి వెళ్ళి సంజనానికి ఎలకడం వల్ల, అంటే ఇప్పుడు గత నామినేషన్ నుంచి ఇప్పుడు ప్రోమో నుంచి ఇప్పుడు ఈ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లు కూడా ఆవిడని తీసేసి ఆవిడ పెట్టడం వల్ల మాది పవిత్ర ప్రేమ, మాది పవిత్ర ఆత్మ, మాది జెన్యూన్ ఫీలింగ్స్, మాది జెన్యూన్ ఎమోషన్, మీరు అసలు ఏం గేమ్ ఆడుతున్నారంటే అవునా నా గేమ్ కనబడట్లేదా, నువ్వేం చేస్తాను అని ఆవిడ చెలరేకపోతూ ఉంటే అటు తిరిగి డీమోన్కి దెబ్బ పడిపోతుంది. ఇప్పుడు డీమోన్ పాపం ఎఫెక్ట్స్ అన్నీ పెడుతున్నాడు, 100% ఇచ్చి పడేస్తున్న టాస్కులన్నీ. కానీ వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల డీమోన్ పరిస్థితి మీరు కొట్టుకున్న మధ్యలో నన్ను ఇప్పుడు ఆటోమేటిక్గా రీతుని డీమోన్ని వేరు చేసి చెప్పలేం. రీతుని ఎవ్వరు విమర్శించినా నీ గేమ్ బాగాలేదమ్మా, నీ గేమ్ బాగా ఆడట్లేదమ్మా అంటే ఫిజికల్ టాస్క్లు ఆడుతున్న ట్రాక్ నచ్చలేదు, ఇది ఎందుకు పెట్టుకున్నారు, వాంటెడ్లీ కావాలని రియల్గా జెన్యూన్ అనిపించట్లా, ఇక్కడ షోలో కొనసాగించాలంటే ఇట్లా ఉండాలని బయటకు వచ్చిన వాళ్ళు చెబుతూ ఉన్నారు, హౌస్లోకి వెళ్ళే వాళ్ళు చెబుతున్నారు. అది చెప్పేటప్పుడు ఏంటి ఆటోమేటిక్గా డీమోన్ లింక్ పెట్టే చెప్పాల్సి వస్తుంది. ఆయన మీరు కుట్టుకోకుండా నన్ను ఎందుకు లాగుతారు ఆయన అనే పరిస్థితి ఆయనకు వచ్చింది. ఇప్పుడు దివ్య తనూజ బర్నీ మీద వాళ్ళిద్దరూ గొడవడి కొట్లాడి ఇవన్నీ చేసి బర్నీకి అట్లా పడుతుంది. అయితే రీతు చౌదరి గేమ్ ఇన్ని రోజులు చూసిన ఆడియన్స్కి ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ మెజారిటీ చూస్తారు కనుక బిగ్ బాస్ ఏంటంటే ఆ ట్రాక్ ఇరిటేటింగ్గా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళందరూ ఖచ్చితంగా సంజనకు సపోర్ట్ చేస్తారు. ఈ 2 రోజుల పరిణామాలు, గత నామినేషన్ నుంచి పరిణామాలను చూస్తే నాకేమనిపిస్తుందంటే ఈ రీతు చౌదరి కళ్యాణ్కి ఎప్పుడైతే అప్పుడు కెప్టెన్స్ అప్పుడు కూడా ఇలా కొనసాగిలు చేసి అట్లాగైనా లేపే తప్పించే వాడుంటే నాకు దమ్ము శ్రీజ సపోర్ట్ చేయవన్నీ అప్పుడు గ్రాఫ్ పెంచినట్టుగా, నేను నామినేషన్లు పెంచినట్టుగా, అట్లాగే ఇప్పుడు సంజనాను కూడా టాప్ 5 ఆశలు ఇప్పుడు సజీవంగా నిలబెట్టి తీసుకెళ్ళి టాప్ 5లో పెడుతుందో అనిపిస్తుంది. ఈ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా సంజనాకు సపోర్ట్ చేస్తారు, ఆవిడికి మేలో జరుగుద్ది. అంటే ఇక్కడ రీతు చౌదరినే కాదు, ఇట్లాంటి ట్రాక్లు ఏ సీజన్లో ఏ ఇద్దరు కంటెస్టెంట్లు అట్లా పెట్టుకున్నా ఆడియన్స్కి చిరాగ్గానే ఉంటాయి. చేతులు పక్క కట్టు ఇప్పుడు ఆవిడ అనేది ఏంటి, నైట్ అయ్యేసరికి డీమోను నువ్వు పక్కన కూర్చుంటున్నారు ఆ మాట అనేది అక్కడితో వదిలేయచ్చు కదా. అసలు జరగలేదు, మీరు పొరపాటున కన్నారా, కలగన్నారా, మీకు ఏమైనా ఊహించుకున్నారా, అసలు ఎట్లా కూర్చున్నా, నేను ఎప్పుడు కూర్చున్నా, ఎప్పుడు చేయి పట్టుకున్నాను అనే మాదిరిగా అటాకింగ్ మోడ్లోకి వస్తే తిరిగి ఆవిడ గట్టికి ఇచ్చి పడేస్తుంది కదా. ఎన్కౌంటర్ కూడా ఉంటుంది కదా. మరి బిలో ద బెల్ట్ 9 మందితో వెళ్ళారని ఈవిడ చరిత్ర తవ్వితే మరి ఆవిడ కూడా నీకేనేంటమ్మా చరిత్ర పురావస్తు శాఖ, నాకు తెలుసు, నేను తవ్వకాలు మొదలు పెడతాను, ఆయాష వచ్చి 100 చెప్పింది, రమ్య వచ్చి 1000 చెప్పింది, ఇంకా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, నీకంటే నాకే ఎక్కువ మెమరీ పవర్ ఉందని ఆవిడ కూడా చెలరేగిపోతూ ఉంది. సరే నేను కనబడట్లేదు కదా, కనబడతాను కదా, మామూలుగా ఏంటి లైవ్లో ఏంటి కల్లా కూడా కనబడతాను కానీ చెలరేగిపోతుంది. అంతిమంగా ఏం జరుగుతుంది ఈ వారం అంటే రీతు చౌదరి ఎటు నామినేషన్లు డీమోన్ పవన్ కూడా దెబ్బ పడుతుంది. గుచ్చి మాట్లాడితే ఆవిడ కూడా అట్లాగే చెబుతుంది కనుక పుండి మీద కారం జల్లినట్టు అవుతుంది. ఇంకా డీమోన్ పవన్ రీతు గొడవల వల్ల సంజనాతో మెయిన్ ఇంకొక టాపిక్ తెచ్చుకున్నా బాగున్నాం. అసలు మేము ఏమీ లేదు, అక్కడ ట్రాకే లేదు, మీరు ఊహించుకున్నారు, మీ ఊహా ప్రపంచంలో మాకు చిత్రీకరించారు అన్నట్టుగా చెబితే చూసే ఆడియన్స్ ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ వాళ్ళు ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది కదా. సో ఈ టాపిక్ని రీతు చౌదరి హుందాగా స్కిప్ చేసి పడేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎవరికి సర్టిఫికేట్ ఇప్పించుకుందామని మాది జెన్యూన్ మాది అది ఇదంటే అయితే కావచ్చమ్మా, అది నచ్చితే నిన్ను గెలిపిస్తారు, నచ్చకపోతే ఓడేస్తారు, పంపిస్తారు బయటికి. సో ఇంకా అది సరే. ఇక సుమన్ శెట్టి మళ్ళీ 7వ ప్లేస్లో వచ్చాడు, ఒక 6%. దివ్య కూడా 6%. దివ్యకు ఒకటే సింపుల్ అండి, ఆ బర్నీతో
ఎంత దూరంగా ఉంటే ఆవిడ ఆటకి మంచిదే, అతని ఆటకి మంచిదే. అందరితో రిలేషన్స్ బాగున్నాయి, అందరితో టాక్స్ బాగున్నాయి, అందరితో బాండ్స్ అన్నీ. భరణికి బాగుంది, దివ్యకి బాగుంది. వీళ్ళిద్దరి మధ్య వైబ్ సెట్ అవ్వట్లేదు అంటే ఇంకేం కాదు. భరణి ఆల్రెడీ ఫేస్ చేశాడు, బయటికి వెళ్ళి చూసి వచ్చాడు కనుక ఈవిడ ఇంకా మనకు దగ్గరగా ఫేవర్గా సపోర్ట్గా స్టాండ్ తీసుకున్న ఒక మాట అన్నా ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది అనేది ఫ్రస్ట్రేషన్ అయింది. దివ్య కూడా అర్థం చేసుకుని ఏడ్చే బదులు బాధపడే బదులు సరే మీ ఆట మీరు ఆడండి, నా ఆట నేను ఆడుకున్నాను బాగుంటుంది. సో ప్రస్తుతానికి దివ్య అండ్ సుమన్, దివ్య బాటంలో 6 ఉంటే సుమన్ కూడా అట్లాగే ఉన్నాడు, కొద్దిగా బెటర్గా ఉన్నాడు. అయితే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ వారం ఇద్దరు వెళ్ళాలి అనుకుంటే డబుల్ ఎలిమినేషన్ పెట్టేస్తారు, ఇంకో ఆలోచన ఏమి ఉండదు. లేదు టికెట్ ఫినాలకి సమానంగా ఉంటారు, 9 మంది కదా, ఒకరినే పంపిద్దాం ఈ వారం, సింగిల్ ఎలిమినేషన్ పెడదాం, అప్పుడు 8 మంది ఉంటారు, బాగుంటుంది. ఎందుకంటే ఈ వారం ఒకటి అయిపోతే టికెట్ ఫినాలకి గెలుచుకొని ఒకరు డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇద్దరు అయిపోతే ఇంకా 7 ఉంటారు కదా, 7 అప్పుడు పెడదామా, ఆ 8 మందిలో టికెట్ ఫినాల్ గురించి తర్వాత చేద్దామా, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ అవుతున్నాయి. సో అందుకనే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే ఓటు వేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సరేనా. అట్లాగే ఇప్పటికీ కెప్టెన్సీ కానీ టాస్క్ గురించి అప్డేట్ చేసా, ఆ వీడియో కూడా మిస్ కాకుండా జర్నలిస్ట్ సతీష్లో.